ఏపీలో విద్యా వ్యవస్థ లోకేష్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉందో మాట్లాడుకుందాం. తర్వాత డిఎస్సి గురించి, ఉద్యోగాల కల్పన గురించి, పెట్టుబడుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. కేవలం విద్యా వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెండు సినిమా డైలాగ్ ఉంటాయి ఈశ్వర్ గారు. ఒకటి, మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉండాలి. ఇండియాలో మన డబ్బా ఎవరో కొట్టారు గురు, మన డబ్బా మనమే కొట్టుకోవాలి అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టి ఈ స్కూల్ అన్నింటినీ కూడా బాగు చేసి ఉండకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆ పీటీఎం అనే ప్రోగ్రామే పెట్టి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇదివరకు లాంటి స్కూల్ ఉన్నప్పుడు పీటీఎంకి వెళ్తే అక్కడ బాత్రూమ్లు ఉండవు, నీళ్లు ఉండవు, లైట్లు ఉండవు, ఏమి ఉండవు. అలాంటి చోటుకి వెళ్ళి పీటీఎం పెడితే ఫస్ట్ వాటి సంగతి ఏంటి సార్ అని ప్రశ్నిస్తారు కాబట్టి పెట్టి ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా రెడీ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా ధీమాగా వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మీరు బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ ఏదో ఒక ఊరికి వెళ్ళి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చి వస్తారు. దాన్ని కూడా ఇలాగే షూటింగ్ చేసుకుంటారు. ఆ షూటింగ్ లో ఎక్కడా కూడా సదరు శాఖ మంత్రి ఉంటారు. పాస్బుక్లు ఇస్తానని చెప్పి అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా ఏదో ఒక రైతు పొలంలోకి తీసుకెళ్లి, ఏమ్మా ఎలా ఉన్నావు, ఈ బుక్ బాగుంటుంది, నీకు ఎక్కడ కబ్జా జరగదు అని చెప్తారు. కానీ అక్కడ రెవెన్యూ శాఖ మంత్రి కానీ ఇంకెవరు కానీ ఉంటారు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ షూటింగ్ లో ఎక్స్క్లూజివ్ గా పాల్గొంటారు. కానీ ఎప్పుడైతే ఈ పీటీఎం కావచ్చు విద్యాశాఖకు వచ్చేసరికి అక్కడ నారా లోకేష్ గారు కూడా ఉంటారు. అంటే ప్రచారం రావాలి కానీ అది ప్రభుత్వానికి రాకూడదు, మిగిలిన మంత్రులకు కూడా రాకూడదు. ప్రేమలో మనమే ఉండాలి, వీలైతే నారా లోకేష్ గారే ఉండాలి. ఇదే పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. ఇందాక ప్లేట్లు అందరూ కింద పెట్టుకుని తింటుంటే ఎందుకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పైకి పెట్టుకున్నారు అంటే, నేల మీద పెడితే కెమెరా ఫ్రేమ్ లో ఎగ్జాక్ట్ గా కనపడుతుంది. ఆ ప్లేట్ అన్నం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకటి, ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరాల ముందు పాదాలకి నమస్కారం చేస్తున్నారు, తప్పేం కాదు. కానీ ఎందుకు అక్కడే ఎందుకు చేయాలి? రోజు ఉదయం చేసి రావచ్చు కదా. అట్లా అంటే ప్రతిదీ కూడా ఎక్కడైతే పబ్లిసిటీకి అవకాశం ఉంటుందో అక్కడంతా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళంటే, ఇప్పుడు ఈ ప్రచారం అంతా గమనిస్తుంటే ఏమైతే అర్థమవుతుందంటే, మనం 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఇట్లా ఆన్లైన్ లో రిజల్ట్ వచ్చేది కాదు. సాయంత్రానికి ఏ ఆంధ్రభూమి పత్రికలోనో, వార్తలోనో, ఈనాడు పత్రికలోనే రిజల్ట్ ప్రింట్ లోనే వచ్చేది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఎలా ఆలోచిస్తారు అంటే, అసలు ఏడాదంతా చదివితే పాస్ అయితే ఆ పత్రికలో ఒక నెంబర్ వేస్తారు కదా, మన హాల్ టికెట్ నెంబరు. అంత కష్టం ఎందుకు? ఈనాడు పత్రిక మనదే కదా, మన బాబాయికి చెప్పేసి ఆ దాంట్లో పాస్ అయిన వాళ్ళ లిస్ట్ లో మన నెంబర్ కూడా వేయించుకుంటే సరిపోతుంది కదా. ఊర్లో వాళ్ళంతా నమ్మేస్తారు కదా మనం పాస్ అయ్యామని. ఇంత గొడవ ఎందుకు అనే టైప్ లో ఉంటారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ గారు మంత్రిగా, విద్యాశాఖ మంత్రి గారు అయిన తర్వాత ఒక్క స్కూల్ ని బాగు చేసింది లేదు, ఒక్క స్కూల్లో ఒక బెంచ్ ని కొనిచ్చింది లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాడు నేడు అనే ప్రోగ్రామ్ సంబంధించిన ఆ టెక్స్ట్ మాత్రం కొట్టేసుకొని దాని మీదే కూర్చొని అదే డిజిటల్ బోర్డుల మీద చంద్రబాబు నాయుడు గారు క్లాసులు చెబుతూ ఉంటే పిల్లలతో పాటు నారా లోకేష్ గారు కూడా కూర్చొని అంత పద్ధతిగా ఒక ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మొత్తం కంప్లీట్ గా ప్రచారం చేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఏం జరుగుతోంది? ఈ రోజు పత్రికల్లోనే వచ్చింది, ఇందాక కొండా రాజీవ్ గారు కూడా గుర్తు చేశారు. దాంట్లో కేవలం 900కు పైగా స్కూల్ మూతపడటమే కాదు, దారుణంగా విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏకంగా ఎంతమంది తగ్గిపోయారు? ప్రైవేట్ స్కూళ్లలో ఏమో 2,86,000 మంది పెరిగారు ఈ 2 ఏళ్లలో, ప్రైవేట్ స్కూళ్లలో పెరిగారు. గవర్నమెంట్ స్కూళ్లలో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ఏడాదికి ఇప్పటికీ పోలిస్తే, జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పటికీ రఫ్ గా మొత్తం రౌండ్ ఫిగర్ చెప్తే 40,50,000 మంది ఉంటే 2025-26 అధికారిక డేటా ప్రకారం 34,93,000 పడిపోయింది. అంటే 2 ఏళ్ల కాలంలో ఏకంగా 5,86,000 మంది స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో పడిపోయారు. ఇంకా ఏంటిది లాస్ట్ ఇయర్ డేటా, ఈ 2026-27 డేటా అప్లోడ్ చేస్తే మరో దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు డ్రాప్ అయ్యారని చెప్తున్నారు. మరి అన్ని బాగా చేస్తుంటే ఎందుకు ఈ స్థాయిలో పడిపోతుంది? దీనికి బాధ్యత ఎవరు ఇస్తారు? అంటే ప్రాక్టికల్ గా ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మెయిన్ పేజీలో రాయడం లేదు, కానీ జిల్లా ఎడిషన్ దగ్గర వెళ్తే ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో కుళ్ళిపోయిన కోడిగుడ్లు ఇచ్చారని, మధ్యాహ్నం భోజనం సరిగా లేదని, అది వికటించి అనారోగ్యం పాలయ్యారని ఈ కథనాలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు ఇలాంటి కథనాలు. ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? పర్యవేక్షణ లేదు. నారా లోకేష్ గారు గొప్పగా చెప్పుకోవడానికి విద్యాశాఖ మంత్రి అని చెప్పుకుంటారు, కానీ ఆయన పని అంతా ఎక్కడ చేస్తూ ఉంటారు? 99 పైసలు భూములు ఇవ్వడం ఎలా? ఆ స్టేట్మెంట్ ఈరోజు అంటున్నారు కదా, జంజీ ఉద్యమాలని. ఏ రాష్ట్రంలో జంజీ కొత్తగా ఉద్యమం ఏర్పాటు చేయాలి రాష్ట్రాల్లో లోపాల మీద అనుకుంటే, ఏపీ అనేది అన్నింటికంటే అనువైన ప్రాంతం అవుతుంది ఒక ఉద్యమానికి. ఎందుకంటే బాగా గమనిస్తే
నారా లోకేష్ గారు ఏమంటున్నారు? 99 పైసలు నేను ఇస్తా భూమి అంటున్నారు ఒక మంత్రి. తనకు సంబంధం లేదు, ప్రభుత్వం ఇస్తుందనడంలో నేను ఇస్తా అంటున్నారు. డీసీపీని స్వయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరం చేసినా సరే మీరు కేసులు పెట్టడానికి వీల్లేదు, కేసులు పెడితే నారా లోకేష్ చూస్తూ ఊరుకోరు అని చెప్తున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా నడిచే పాలనలో మా కార్యకర్తలు తప్పులు చేసినా సరే మీరు కేసులు పెట్టకూడదు, వాళ్ళని ఎక్స్క్లూజివ్ గా చూడాలి అని ఒక మంత్రి అంటుంటే కూడా ఇంకెక్కడికి పోతుంది? 20 లక్షల మందికి పైగా విద్యార్థులు మా నిరుద్యోగులకి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, చెప్పి మోసం చేశారు. దీని మీద ఈ రోజు జంజి అనేది ఉద్యమం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారు? 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఈ 2 ఏళ్ల పాటు ప్రచారం చేశారు. తీరా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ఏం చెప్తోంది? మొత్తం వచ్చిన పెట్టుబడులే 6,900 కోట్లు, వచ్చిన ఉద్యోగాలు, వచ్చే ఉద్యోగాలు అవి కూడా ఒక 10 పరిశ్రమలు వస్తున్నాయి ఏపీకి, అవి కంప్లీట్ గా ఫామ్ అయితే అప్పుడు వచ్చే ఉద్యోగాల సంఖ్య 22,000 అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ 23 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తున్నారు కదా. యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చి సరే ఎక్కడొచ్చాయి ఉద్యోగాలు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఇంకా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఈ 10 ప్రాజెక్టులు వస్తే వచ్చే ఉద్యోగాల సంఖ్య 22,000 అని చెప్తూనే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ 2 ఏళ్ల కాలంలో ఏపీలో 4,500 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. వాటి ద్వారా పోయిన ఉద్యోగాల సంఖ్య 48,000. అంటే వస్తాయి అని చెప్తున్న ఉద్యోగాల కంటే ఆల్రెడీ పోయిన ఉద్యోగాలే డబల్ ఉన్నాయి. సో ప్రాక్టికల్ గా ఇది ఉంటే కంప్లీట్ గా నారా లోకేష్ గారు తన రెడ్ బుక్, భూములు ఎలా ఇవ్వాలి, ఎవరిని ఎలా బెదిరించాలి, సోషల్ మీడియాని ఎలా అణిచివేయాలి, సోషల్ మీడియా మరీ ముఖ్యంగా యూత్ కి సంబంధించిన వ్యవహారం అణిచి పారేస్తాం, మేము ప్రత్యేకంగా చట్టాలు చేస్తామని కూడా అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత కూడా. సో ఇంత సీవియర్ గా రాష్ట్రంలో పరిస్థితి ఉంది.